ఇంకా ఏంటంటే డాగ్స్ ఉంటే ఇల్లు ఇవ్వమని చెప్పి అలా చాలామంది చెప్తున్నారండి. ఇక్కడనే కాదు, ఎక్కడైనా అలాగే చెప్తున్నారు. సో, డాగ్స్ ఉంటే ఇప్పుడు మాకు ఇంట్లో చిన్న పిల్లలు ఉంటారు. అలాగే మేము మా ఇల్లు నీట్‌గా ఉండాలని అనుకుంటాం కదండీ! ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో ఒక కుక్క అనేది కామన్. హ్మ్. ఎందుకు డాగ్స్ ఉంటే ఇల్లు ఇవ్వము, లేకపోతే ఇల్లు ఖాళీ చేసేయండి, ఏవో న్యూసెన్స్ అని, అలా అని, ఇలా అని చాలామంది చెప్తున్నారు. పాపం నోరు లేని వాటిల కోసం ఎందుకండి అలా చేస్తున్నారు చాలామంది. హ్మ్. ఎంత ప్రేమ చూపిస్తాయి మీకు. ఒక్కసారి ఒక డాగ్‌ని పెంచి చూడండి. దాని ప్రేమ ఏంటో మీకు అర్థమవుతుంది తెలుసా? డాగ్ లవర్స్‌కే ఇది అర్థమవుతుంది. అలా అని చాలామంది నేను చెప్తా ఉంటే మా అమ్మాయి కూడా నా ఎనకాతల చూపిస్తుంది చూడండి. అది. మా అమ్మాయికి కూడా డాగ్స్ అంటే ఎంత ఇష్టమో. మీరెంత బయటికెళ్ళి స్ట్రెస్ ఫీల్ అయ్యి వస్తే ఇంటికి రాగానే ఆ కుక్క పిల్ల చూపించే ప్రేమ ఉంటది చూడండి. అది ఎంత బావుందో. కనీసం మనం ఎక్కడికైనా వెళ్తే అవి మన కోసం ఎంత అలా ఉంటాయంటే అవి పెంచే వాళ్ళకి తప్ప ఎవరికీ తెలీదు. ఇప్పుడేమైంది డాగ్స్ ఉంటే ఇల్లు ఇవ్వము, లేకపోతే అలా చేయకండి ప్లీజ్.